పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మనం ఈరోజు ఈ యొక్క తపస్కాలం యొక్క ప్రత్యేకతను గురించి తెలుసుకుందాం. ఈ యొక్క తపస్సు కాలం ఒక ప్రత్యేకమైన పశ్చాత్తాప కాల దేవుడు తన అనంతమైన కరుణతో అనుగ్రహించిన 40 రోజుల పుణ్యకాలం తపస్సు కాలం. ఇది విభూది బుధవారంతో ప్రారంభమవుతుంది. ఈ కాలం ముఖ్యముగా ఇజ్రాయేలు ఈజిప్టు నుండి నిష్క్రమణకు వాగ్దానం చేసిన దేశంలోనికి ప్రయాణించడానికి మధ్య ఎడారిలో గడిపిన 40 సంవత్సరాలను సూచిస్తుంది. క్రీస్తు తన బాప్తీసానికి, తన బహిరంగ ప్రజా జీవితానికి ప్రారంభానికి మధ్య ఎడారిలో గడిపిన 40 రోజులను కూడా ఇది సూచిస్తుంది. తపస్సు కాలం అన్నది ఒక ప్రత్యేక సమయం. మానవుల కోసం రక్తం చిందించిన రక్షకుని శ్రమలను ధ్యానించడం 40 రోజులు హృదయ పరివర్తనకు పిలుపునిస్తాయి. జీవన ప్రయాణంలో ఆగి మన స్థితిని సరిచేసుకుని కలిసి పయనించమని ప్రేరేపించే పవిత్ర దినాలు. ఈ అనుగ్రహ కాలంలో ప్రతి క్రైస్తవుడు దేవునికి దగ్గరగా అవడానికి 3 వరాలు ఇవ్వబడ్డాయి. అదే ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాలు. చాలా మంది అలవాటు చొప్పున ఈ 40 రోజులు కొన్ని బహిరంగ క్రియలను మానుకోవడం లేదా త్యాగం చేయడమే చూస్తుంటాం. అంతరంగం ఎలా ఉన్నా బహిరంగ క్రియలు చక్కగా ఉండొచ్చు, కానీ దేవుడు కోరుకునేది హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాప హృదయముతో దేవుని దరి చేరాలని. ఈ 40 రోజుల యుద్ధం క్రీస్తు జీవితాంతం సైతానుతో చేసిన యుద్ధానికి, ఈ 40 రోజులు విజయం క్రీస్తు సైతానుపై జీవితాంతం పొందిన విజయాన్ని సూచిస్తున్నట్లే ఈ తపస్సు కాలం మన జీవితంలో సైతానుతో మనం చేయవలసిన యుద్ధానికి, మనం పొందవలసిన విజయానికి సన్నద్ధులను చేస్తుంది. ఆమేన్. Download ShareChat.